సో ఈ సమ్మర్లో అంటే ఏప్రిల్ 28 నుంచి స్పెషల్ క్యాంప్ ఫిజిక్స్ క్లాసెస్కి అంటే ఎంపీసీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి స్టార్ట్ చేస్తున్నాను. అయితే అక్కడ నేర్పించే విషయము సాధారణంగా అకాడమిక్ ఇయర్లో ఉండే విషయాలు మాత్రమే కాకుండా సబ్జెక్ట్ని డీప్గా ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని కొన్ని నేర్పించడానికి మెయిన్ ప్లాన్ చేశాను. సో దయచేసి అలాంటి అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా మీరు ఆ ఫెసిలిటీని యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. So for that purpose you can contact the number 9963222150 9963222150. ఇప్పుడు ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాము. ప్రాబ్లం ఏంటంటే ఆ ప్రాబ్లం చూసే ముందు ఫస్ట్ నేను ఒక చిన్న ఆ ప్రాబ్లం అర్థం చేసుకోవడానికి ఒక యాక్టివిటీ చేస్తున్నాను. ఇప్పుడు నా చేతిలో ఒక ఏరియా ఉంది, అంటే ఒక పేపర్ సమ్ ఏరియా ఉంది. సో దీనికి ఏమవుతుంది, ఒకవేళ నేను ఫైర్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, ఏ రేట్లో అది కాలుతుందో చూసుకోవాలి. సపోజ్ అంటే ఇప్పుడు నేను దీన్ని ఫైర్ చేస్తున్నాను, అంటించిన తర్వాత అది ఎలాగ మారుతూ పోతుంది అనేది. సపోజ్ ఇక్కడ చూడండి, ఈ ఏరియా డిస్పోజ్ అవుతుంది కదా, అంటే ఆ ఏరియా స్ప్రెడ్ అవుతూ కాలుతూ వచ్చింది, రైట్? సో డోంట్ డూ దిస్ ఎక్స్పెరిమెంట్ అట్ హోమ్. ప్రశ్న ఏంటంటే, అదొక ఏరియా ఉండింది, నేను ఫైర్ చేసినప్పుడు ఆ ఫైర్ స్ప్రెడ్ అవుతూ వచ్చింది. ఆ స్ప్రెడ్ అవుతూ వచ్చినప్పుడు అది అలాగే కంటిన్యూ అయ్యి ఉంటే కొంత టైం వరకు, లేదా అక్కడ ఎంత టైం చెప్పిన తర్వాత అప్పటి వరకు అది ఎంత ఏరియా బర్న్ అవుతుంది అని కనుక్కోవాలి అనుకోండి. సో దీనికి ఏం యూజ్ చేయాలంటారు? మ్యాథమెటిక్స్ టెక్నిక్స్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, లేదా సమ్ అదర్ ఎనీథింగ్. సో దాని గురించి ఈరోజు మనం ఒక ప్రాబ్లం చేయబోతున్నాము. సో దయచేసి ఆ ప్రాబ్లం జాగ్రత్త వినండి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ది సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఇంక్రీజెస్ యూనిఫామ్లీ at rate of 1 centimeter per second. At what rate is the area increasing when the side of the square is 6 meters? అంటే ఇప్పుడు ఒక స్క్వేర్ ఉంది, దాని యొక్క సైడ్ ఎంత అంటే ఎక్స్, కానీ అక్కడ ఏం చెప్తున్నాడంటే యూనిఫామ్గా ఆ ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతూ పోతుంది అంటున్నాడు. అది ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అనేది, అది ఎక్కడ జరుగుతుంది అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. బట్ ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి మాత్రం ఆలోచించాలి. స్క్వేర్ యొక్క సైడ్ 1 సెంటీమీటర్ పర్ సెకండ్ పెరుగుతూ పోతుంది అంటే దాన్ని ఎలా రాసుకోవాలి?